నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవళికకి వస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు పెళ్లి జరిపించింది నేను. వదిలేసేయాలి నువ్వు. చెప్పేది షూ. తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు. నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. ఆడి ఊరు ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అదే పేర్రా. అంటే ఏ గుడి పద్దులో ఏ బడి పద్దులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదామని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం. కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు. అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కర్రా? అంతిచ్చావేంట్రా? పోయాడా ఏంటి? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా బిడ్డ మీ టైర్డ్ అయిపోయి నువ్వు డ్రైవ్ చేయి. సాయి కృష్ణ పేరేంట్రా? అబ్బా అటే కదా. అదే. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణుడు కొట్లే కొడతాడు. ఆయనే సాయికృష్ణ. సాయికృష్ణ గారు, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్ని ఏం పని నాతో? మిమ్మల్ని చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than sea waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, we have to drink. President medal, special status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఆ? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుజాత్యం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కున్నూరం మున్నారం ఒబిక్రానుం అబిర్ఖానుం షారుఖ్ ఖానుం సల్మాన్ ఖానుం ఫహాద్ ఫాజిలింద్ పుష్ప ఎద్దవండి ఎల్లమల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. ಮನಿಕೆ ಮಗೆ ಹಿತೆ ಮುದುವೆ ನುರ ಹೆಂಗು ಏವಿ ಅವಿ ಏವಿ. మా ఇంద లంగమ్మ దవట్టెనా ಹುರ್ರು ಪೆಮ್ಮಕ್ಕ ಪಟ್ಟಲೆನ ಯುವನಾರಿ ಪಾನಿಪೂರಿ ಸುಕುಮಾಲೆ ನಂಬತಮ್ಮ ಇನ್ನು ಲಾಂಡ್ರಿ ಬಟ್ಲೇನಾ ಇನ್ನು ಬುಟ್ಲ ಪೆಟ್ಲೇನಾ యువనారి పానీపూరి వెనకెళ్ళి పారిపోదమ్మా పారిపోతే పారిపోతే పారిపోతే. ఇడిలికి మటన్ కూర, నాటు కొడికి రాగి సంగటి, అన్నంలోన చేపల పులుసు అందరికి తెలుసు తెలుసు. Hi Prashant, how are you? You remember me? I fight for you that day for marriage. Yeah, brother, I get it. Yeah. నాన్న, వీళ్ళు నా కాలేజ్ లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. So, why you leave her? ఐ నో లీవ్ హర్. మై ఫాదర్ మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. మై ఫాదర్ అండ్ హిస్ గూన్స్, దే కమ్ కిక్డ్ మీ అండ్ బ్రింగ్ మీ హియర్ ఫోర్స్ఫుల్లీ. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come.
If my father knows you're talking about her, he will kill me and bury my dead body in the backyard. You don't come, I will kill you and bury your dead body in the same backyard. No, angry. Please look at him. He's not a human. He's a Hulk. He will bury all of us. ఎగ్జాక్ట్లీ ఏం లేదు నాన్న ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే మై డియర్ సూపర్ సీనియర్స్ ప్లీజ్ గో ఏసాప్ ఇఫ్ మై ఫాదర్ ఇస్ డౌటింగ్ హీ విల్ కిల్ ఆల్ ఆఫ్ us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Bye, sir. Sai Krishna, sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singer is signing off, sir. తనే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఇంతలోపే మేమేదో పీకేద్దామని వెళ్ళాం అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తాన్నాడు మిమ్మల్ని నువ్వేం వరి అవద్దు అద్యా నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్దవారి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అక్క ఫోన్ ఉండు ఉండు ఎవరక్క? ఇంకెవరు మన సుపుత్రుడు. హలో సార్. ఆమా నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మా మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా సరే 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 ఉండు ఉండు ఆరగిస్తున్నాను. చిరు. హలో, ఆమా ఏంట్రా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది చూడాలి సరే, అదే ఎలా ఉంది? బానే ఉందమ్మా మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా అదే చేస్తుంది హలో చిరు, చెప్పాద్యా ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటే నా లైఫ్లో, చేతగని దానిలో ఏంటి ఆపించి పని? బుద్ధి లేకపోతే సరే. అద్యా ప్రాలిక ఏంటిది ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక, కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. ప్రశాంత్ అమ్మా దీని పేరు ప్రాలిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది తిన్నే. బాబు మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా నేను చెప్పేది ఒకసారి అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే అమ్మా తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. రేయ్ బయట నెట్టాను రా. పదండి. ముట్టుకుంటే పగిలి ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? చచ్చిపోతావా? పాపం అమ్మ తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తాను. మీరు ఉండండి. బ్రదర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో.
నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? పెళ్లి చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది 2 కాగితాలు 4 సంతకాలు అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందు నన్ను చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసినవాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి?